దేవునికి రెండు చేతుల పైకి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కార్యం ఎలా చేశాడు దేవుడు? అదృశ్యంగా. మరి దృశ్యంగా ఎవరు చేశారంటే, ఎవరి ద్వారా చేయించారంటే, ప్రాముఖ్యంగా మరి ఈ తుని ప్రాంతంలో ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి. మరి అలాంటి సంఘాలలో ఇక్కడ సూరవరము సంఘము, రామకృష్ణ కాలనీ సంఘము, తర్వాత రాజా కాలనీలో ఇక్కడ కాలనీ కట్టిన తర్వాత నూతనంగా ప్రారంభించబడిన సంఘము. 3 సంఘాల ద్వారా మెయిన్ సూరవరం సంఘము, తర్వాత రాజా కాలనీ ఇక్కడ సంఘము. మంచి సహకారులుగా దైవజనులు పాస్టర్ శివ గారు, అలాగనే రాజేష్ గారు, ఎలీసా రాజు గారు, అబ్రహాం గారు సంఘ పెద్దలు వారు, మరి దైవ సేవకురాళ్ళు కూడా ఉన్నారు, సువార్థికులు ఉన్నారు వారి సమక్షంలో. అదేవిధంగా స్థానికంగా ఈ రాజా కాలనీలో నాగలక్ష్మి గారు, సహోదరి నాగలక్ష్మి గారు, వారి పిల్లలు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఒక నూతన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఈ 3 సంఘాల ద్వారా సంతస క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేసినందుకు దృశ్యంగా మీరందరి కొరకు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మరి సూరవరము సంఘము తల్లిగారు పెద్దపాశ్రమ గారికి, దైవజనరాలు సారునమ్మ, అలాగనే అనుసమ్మ వారికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ, నాతో పాటు వేదిక పంచుకున్నటువంటి మరి గ్రీటింగ్స్, అద్భుతమైనటువంటి గ్రీటింగ్స్ తెలియపరిచినటువంటి దైవజనులు జాషువా గారు, చాలా చక్కని సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఇరువురు దైవజనులు జాషువా గారు, అలాగే మా సహదాసులు నా మేనల్డ్ అవుతారు రమేష్ ఉమాశంకర్ గారు, వారు ఎర్రపేటలో కూడా అగాపే సంపూర్ణ సువార్త సంఘం నడిపిస్తున్నారు. వారికి ఇంతకు ముందు చక్కగా అధ్యక్షత వహించి నడిపించిన నా కుమార్తె అనూసమ్మకు, ఇప్పుడు మిగిలిన కార్యక్రమం అంతా కూడా ముగింపు వరకు నడిపించడానికి పూనుకున్న శివ పాస్టర్ గారికి, అన్నిటికంటే మరి మీరు లేకపోతే కార్యక్రమం అవుదండి. మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు, దైవాశీస్సులు కలుగును గాక. రెండు చేతుల పైకి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ పేరు ఏం పేరండి? చాలా సంతోషించవలసినటువంటి క్రిస్మస్. చాలా సంతోషించాలి. ఎంత సంతోషించాలంటే ఎవరు కూడా బాధపడకూడదు. ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే క్రైస్తవులందరూ కూడా ఇలాంటి క్రిస్మస్ కూడికలు ఏర్పాటు చేసి, క్యారల్స్ ఏర్పాటు చేసి అని ఇటువంటి మత సంబంధమైనటువంటి కార్యక్రమాల కొరకు కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇతర మతస్థులు కొంతమందికి బాధగా ఉంటుంది, మరి కొంతమందికి కోపం వస్తుంది, మరి కొంతమందికి తిట్టాలనిపిస్తుంది, మరి కొంతమందికి కొట్టాలనిపిస్తుంది. ఎవరెవరికి కూడిక ద్వారా బాధ కలుగుతుందో, తిట్టాలనిపిస్తుందో, కొట్టాలనిపిస్తుందో, ఈరోజు ఒక మంచి శుభవర్తమానము దేవుడు చెప్పబోతున్నాడు మీ అందరికీ కూడా. అందుకొరకే దీని పేరు ఏం పేరు? సంతస క్రిస్మస్. ఏం పేరు పెట్టాలంటే సంతస క్రిస్మస్ అని పెట్టండి అని చెప్పడం జరిగింది. మరి దేవుడు ఏం మాట్లాడతాడు? కోపంతో ఉన్న వారికి, తిట్టాలనుకున్న వారికి, కొట్టాలనుకున్న వారికి దేవుడు వాక్యం ద్వారా ఏమని మాట్లాడి
వారందరినీ కూడా వాక్యం ద్వారా దేవుడు ఏం చేయాలి? శాంతి సమాధానం వారందరికీ దేవుడు దయచేయాలి. హల్లెలూయా. ఈ వర్తమానం అయిన తర్వాత కోపాలు పోవాలి, తాపాలు పోవాలి, ఆవేశాలు పోవాలి, కొట్టడం పోవాలి, తిట్టడం పోవాలి, అందరం ఏమైపోవాలి? ఒకటైపోవాలి. హల్లెలూయా. దాని పేరు ఏం పేరు? సంతస క్రిస్మస్. చూద్దాం, దేవుడి నడిపింపుకి అప్పగించుకొని ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నానండి, చిత్తగించండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన లేఖన భాగములో నుంచి అనేక వందల వేల వర్తమానాలు విన్నవారు ఉన్నారు, చెప్పిన వారు ఉన్నారు, చెప్పాలనుకున్న వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ మరొకసారి రాజా కాలనీలో మరి కూటము క్రిస్మస్, సంతస క్రిస్మస్ కూడిక ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరినీ దీవించండి. చుట్టుపక్కల గృహాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించండి. అందరూ కూడా ప్రభువా ఈ క్రిస్మస్, సంతస క్రిస్మస్ వేడుకకు సహకారము దేవనైనా అందించారు. రాజా కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, గ్రామ పెద్దలను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, చేతి పని చేసుకున్నటువంటి వారందరినీ, చదువుకుంటున్న యవన బిడ్డలను, ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలను అందరినీ కూడా మీరు దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి అగాపే సంపూర్ణ సువార్త సంఘము ద్వారా, అలాగనే ప్రభు సహోదరి నాగలక్ష్మి గారు కుటుంబం ద్వారా ఇంతగా ఖర్చు పెట్టి ప్రభు సంతస క్రిస్మస్ ఏర్పాటు చేశారు. దీనికి రావాల్సిన ప్రతిఫలము, ఆశీర్వాదము, దీవెన ఆ కుటుంబానికి దయచేసింది. ఆయన దేవా, చదవబడిన లేఖన భాగములో నుంచి ఇక్కడికి వచ్చి వింటున్న వారు హృదయాలు, ఆలోచనలు తెలుసు. దూరముగా శబ్ద తరంగాల ద్వారా వింటున్న వారి ఆలోచనలు, తలంపులు తెలుసు. అందరితో మాట్లాడేవాడు నీ ఒక్కడవేనైనా. మనుషుడు ఒక్కడితో, ఇద్దరితో మాట్లాడతారు. కానీ దేవుడు గనుక, నువ్వు అందరితో మాట్లాడే దేవుడు గనుక మీరే నైనా ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి మాట్లాడి జగత్ పునాది వేయబడక మునిపే నీ రక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి వారందరూ రక్షణ పొందుకొని తండ్రి నాయన నూతన జన్మ పొందుకొని కుడికి ద్వారా అలా నీ కుటుంబ సభ్యులైనట్లుగా వారి ఉదయంలో సంతస క్రిస్మస్ పండగ జరుగునట్లుగా కార్యములు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. రెండు చేతుల పైకెత్తి హల్లు చెప్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఈ ఒక్క మాట కొన్ని వేల లక్షల కోట్ల వర్తమానాలు మరి గత 2000 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మాటలో ఒక చిన్న మాట, ఒక చిన్న లైన్ మనం ధ్యానం చేద్దాం. 21వ వచనము, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రజలు ఎవరి ప్రజలు? తన ప్రజలు, దేవుని ప్రజలు. ఈ ప్రపంచములో ఇంచుమించు 800 నుంచి 850 కోట్ల మంది ఉన్నారు. ఈ 850 కోట్ల మంది 7 ఖండాలు లేక 5 ఖండాలలో ఇంచుమించు 210 దేశాలలో ఉన్నారు.
ఒక్క భారతదేశంలోనే 140 కోట్ల మంది ఉన్నారు. అయితే అందరూ దేవుని ప్రజలు కారు. అదనమాట. పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ తన ప్రజలు కారు. ఒకసారి చూడండి, యోహాను సువార్తలో మనము 1వ అధ్యాయము చూసినట్లయితే, 1వ అధ్యాయము ఆ యొక్క 13వ వచనము, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. కాబట్టి ఒక విషయాన్ని ఆలకించాలి అందరూ కూడా. ఈ క్రైస్తవులు ఏ కూడిక ఏర్పాటు చేసిన మతాన్ని మారుస్తున్నారండి. ఎందుకండి అలాగా కూటాలు ఏర్పాటు చేయడం ఎందుకు? వారి దేవుడే గొప్ప దేవుడు అని చెప్పడం ఎందుకు? అలాగా చెప్తుంటే మా భారతదేశంలో ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, ఆ విదేశీ దేవుడు, ఆ అమెరికా దేవుడు, మాలమాదిగుల దేవుడు, ఆయనే దేవుడంట, మిగతా వారు ఎవరు కారంట అనేటటువంటి విషయాలు ఇలాగా కూడికలు పెట్టి చెప్పడం ద్వారా మన భారతీయులు చాలా మంది బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. కోపంతో చాలా మందిని కొట్టారు, తిట్టారు, చంపారు. చర్చలు కూడా కూలదోస్తారు. ఒక మాట, తన ప్రజలు ఉన్నారు. 850 కోట్ల మంది ప్రపంచంలో గాని 140 కోట్ల మంది భారతదేశంలో గాని అందరూ తన ప్రజలే. కానీ అందరూ దేవుని ద్వారా పుట్టినటువంటి వారే. కానీ వారి పాపముల నుంచి అన్నాడు తన ప్రజలు. రెండో మాట ఏమన్నాడు? పాపములు ఎవరివి? వారివి. తన ప్రజలు, వారి పాపములు. కాబట్టి ప్రజలందరూ దేవుని ప్రజలు కొంతమంది ఉన్నారు. ఇన్ని కోట్ల మందిలో అందరూ దేవుని వలన పుట్టిన వారే. తర్వాత ఏమైపోయారంటే వారు శరీరేచ్ఛల వలన, మనుషేచ్ఛల వలన, ఏమంటే రక్తము వలనైనా, పాపముతో కూడిన రక్తము వలన, శరీరేచ్ఛల వలన, మనుషేచ్ఛల వలన వారు పాపులుగా మారిపోయారు. ఒకటి జన్మ పాపము, రెండోది కర్మ పాపము. కాబట్టి ఇలా మారిపోయినటువంటి వారిలో అందరూ కూడా తన ప్రజలు కారు. గాని ఎవరైతే ఆయన స్వరం ఆలకిస్తారో వారే ఆయన ప్రజలని దేవుడు మాట్లాడుతున్నాడు. లూకాసు సువార్తలో ఒక మాట చదువుకుందాం. లూకాసు సువార్తలో శిష్యులు అడుగుతున్నారు, యేసుక్రీస్తు ఒక ప్రశ్న అడుగుతున్నారు. దానికి సమాధానము 13వ అధ్యాయము. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. 23వ వచనం చదవండి. 13:23. ఒకటి, ప్రభువా రక్షణ పొందు వారు కొద్ది మందేనా? ఏం పొందాలి? 850 కోట్ల మంది యేసు ప్రభు నమ్మేసుకోరండి బాబు. అది శుభవార్త. 850 కోట్ల మందిలో 140 కోట్ల మందిలో ఎవరున్నారు? తన ప్రజలే ఉన్నారు. అదనమాట. ఈ క్రిస్మస్ కూడిక రాజా కాలనీలో పెట్టి ఆ మాలమాదిగుల దేవుడి గురించి, విదేశీ దేవుడి గురించి, అమెరికా దేవుడి గురించి యేసయ్య పుట్టాడని చెప్పినా తన ప్రజలే మారుతారు తప్ప తన ప్రజలు కాని వారు ఒక్కరు కూడా రానివాడు దేవుడు. రావాలనుకున్న ఆయనే అడ్డుకుంటాడు. చాలా మందికి తెలియట్లేదు. ఇప్పుడు చదవండి. రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. క్రిస్మస్ రోజు యేసుక్రీస్తు పుట్టుక గురించి అనేక కోణాలలో, యాంగిల్స్ లో చెప్పినప్పటికీ కూడా
తన ప్రజలే రక్షణ పొందుకుంటారంట. హల్లెలూయా. తన ప్రజలు అయినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారే రక్షణ ఎలా పొందుకుంటారంటే పోరాటము ద్వారా. హల్లెలూయా. మెసేజ్ విన్నంత మాత్రాన వచ్చారండి బాబు. రక్షణ పొందుకోవాలంటే, రక్షకుడిని నమ్ముకోవాలంటే వారికి ఏముండాలి? లోపల పోరాటం ఉండాలి, తెగింపు ఉండాలి, ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. హల్లెలూయా. ఇన్ని మతాలు ఉన్నాయి, మతాలు విడిచిపెట్టాలి. ఇన్ని కులాలు ఉన్నాయి, కులాలు విడిచిపెట్టాలి. కుటుంబంలో బోర్డు కట్టుబాట్లు ఉన్నాయి, కట్టుబాట్లు విడిచిపెట్టాలి. గ్రామ పెద్దలు ఉన్నారు, వారిని విడిచిపెట్టాలి. కుటుంబంలో కొంతమంది ఉంటారు, వారిని విడిచిపెట్టాలి. ఇంతమందిని విడిచిపెట్టి మాలమాదిగల దేవుడు అని పేరు తెచ్చుకున్న యేసయ్యను, ఎక్కడో పుట్టాడు అమెరికా దేవుడు అని పేరు తెచ్చుకున్న యేసయ్యను, నిన్న కాక మొన్న పుట్టాడు అని పేరు తెచ్చుకున్న యేసయ్యను నమ్ముకోవడము సులువా కష్టమా? చెప్పండి మీరు. సులువా? యేసుక్రీస్తు వారు సులువు అంటున్నారు, కష్టం అంటున్నారు? చెప్పండి. ఇక్కడ మీరేమనుకుంటారు అనుకోండి, నేను దేవుడి మాట నమ్ముతాను. దేవుడు ఏమని చెప్పాడు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అన్నాడు. హల్లెలూయా. అనేకులు అన్నాడు అదనమాట. ఏమన్నాడండి? తన తర్వాత అనేకులు ప్రవేశింప జూతురట. ఏంటిది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడమ్మా. సరే, సువార్త విన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేకులు ఏం చేస్తారట? సువార్త విని మేము రక్షణ పొందుకుంటాం, మేము నమ్ముకుంటాం. సంతోష్ క్రిస్మస్ పెట్టారంట. పాస్టర్ భలే వాక్యం చెప్పారు, గ్రీటింగ్స్, డాన్సులు భలేగా ఉన్నాయి, స్టేజ్ అది వేశారు, భోజనాలు కూడా పెడుతున్నారంట. సరే, యేసుక్రీస్తును నమ్ముకుందాంలే అని అనుకుని వస్తే అడ్డుగా ఈయన ఉంటాడంట. ఆగాగు, ఎక్కడికి వస్తున్నావు? ఎక్కడికి వస్తున్నావు? నేను నమ్ముకోవడానికి? అవును, ఎవరు పడతారు నమ్ముకోవడానికి వచ్చేస్తే పరలోకి ఇచ్చేస్తాను అనుకుంటున్నామని ఈయనే అడ్డుబండంట. హల్లెలూయా. మాట ఎప్పుడైనా విన్నారా? యేసుక్రీస్తు వారు ముఖ్యమైన మూలరాయి, తర్వాత ఆయన ఎవరండి? అనేకులను అడ్డుకునే అడ్డుబండ. అనేకులు ప్రవేశింప జూతులు గాని, చెప్పండి, వారి వల్ల అవుతుందన్నాడా అవదన్నాడా? చెప్పండి అమ్మా. అందుకే నేను చెప్తున్నాను, ఈ క్రిస్మస్ పేరు ఏం పేరు? సంతస క్రిస్మస్. హల్లెలూయా. ఇక్కడ ఇతర మతస్థులున్నా, ఇతర కులస్థులున్నా, ఇతర వ్యక్తులున్నా ఎవరు ఉట్టినే మారిపోరండి. ఇది మత మార్పిడి కాదు. యేసయ్య మత మార్పిడి ఏమంటే తీసుకురావడానికి రాలేదు. కాబట్టి మీరెవరు కూడా క్రైస్తవుల మీద కోపగించుకోకండి, తిట్టకండి, కొట్టకండి. అంతెందుకు, మా యేసయ్య రానివాడు ఎవరిని కూడా లోపలికి. హల్లెలూయా. మా యేసయ్య ఎవరిని రాణిస్తాడంటే జగత్ పునాది వేయబడక మునిపే కొంతమంది ఆయన ముందుగా ఎరిగాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందుకే శుభవార్త అంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో చదవండి ఆ మాట. 6వ వచనము. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి వందనాలు చెల్లిద్దా. ఈ భారతదేశంలో 850 కోట్ల మందిలో, ఈ యొక్క ప్రపంచంలో 850 కోట్ల మందిలో, భారతదేశంలో 140 కోట్ల మందిలో, ఈ తునిలో, ఈ రాజా కాలనీలో జగత్తు పునాది వేయబడక మునిపే అసలు భూమే లేదు బాబు. భూమి లేనప్పుడే ఎంతమంది నమ్ముకోవాలో, ఎంతమంది యేసయ్య దగ్గర రావాలో, ఎంతమంది పరలోకానికి రావాలో ఆల్రెడీ ముందుగా దేవుడు ఏం చేస్తాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఇక్కడ భయపడకండి, బాధపడకండి,
బెంగ పెట్టుకోకండి. అనవసరమైన కోపాలు, ఆవేశాలు, కొట్లాట్లు, గొడవలు తెచ్చుకోకండి. మనశ్శాంతిగా ఉండండి అందరూ కూడా. హల్లెలూయా. హ్యాపీగా భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఇలాగ చెప్పాలి పాస్టర్ గారు. అది ఇలా చెప్తే మేము కొడతామండి? ఇలా చెప్తే మేము తిడతామా? ఇలా చెప్తే మేము ఏమైనా అంటామా? కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేశారు? కొద్దిగా పైకి వెళ్ళండి, కొంచెం పైన చదివితే ఇంకా బాగుంటుంది. 4 నుంచి చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున, ఇక్కడ నుంచి చాలా ప్రాముఖ్యమైనది. తన చిత్తానుసారమైన, తండ్రికి తన చిత్తం ఉంది, దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము. హల్లెలూయా. అందరు చెప్పండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా. అది ఇప్పుడేదో సువార్త చెప్పేస్తే యేసుక్రీస్తు నమ్ముకోవడం కాదండి బాబు. ఇక్కడ నిర్ణయాలు ఎప్పుడు జరిగే చెప్పండి. ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిస్మాలు తీసుకొని చర్చికి వస్తున్నారంటే వారు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఎవరైనా సరే, ఎప్పుడు జరిగింది నిర్ణయం? ఈ రోజు జరిగిందా? భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పుట్టక మునిపే, మానవ జాతి లేక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించిన వారు అక్కడ ఉన్నారు. ఎందుకు సహోదరుడా అంత కోపము క్రైస్తవుల మీద? ఎందుకు ఈ కూటాల మీద అంత కోపము? రాజాకోలంలో కూడా వచ్చారన్నమాట, ఇక్కడ కూడా పెట్టారన్నమాట, ఇక్కడ కూడా క్రిస్మస్ అన్నమాట అని ఎవరు కోపగించుకోకండి, ఎవరు బాధపడకండి. మీరు నమ్ముకుంటారని వచ్చినా సరే దేవుడు ద్వారం దగ్గర ఆపి సాగాదు. ద్వారమును నేనే అంటాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయములో ఒక మాట, శుభవర్తమాన మంచి ఎదుగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ప్రజలందరికీ కలగబోయే శుభవర్తమానమే. దాని ఆ శుభవర్తమానము తన ప్రజలకే వినబడతాదట. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు. ఇదేంటండి బాబు, చాలా విచిత్రంగా ఉంటాయి యేసయ్య మాటలు. యేసయ్య అంట ద్వారా పాలకుడు, నేనే ద్వారము. హల్లెలూయా. ఒకడు దేవుడు నమ్ముకోవాలంటే ద్వారం ఎవరు? కొంతమంది ఏమో వస్తారట, వస్తే తలుపు మూసేస్తారట. నువ్వు రాకూడదు బాబు. ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం యేసయ్య, మీరు పరిశుద్ధులంట కదా, పాపము లేనివారట కదా, పుట్టుకలో పాపం లేదట కదా, మంచి వర్తమానాలు క్రిస్మస్ రోజు విన్నాం, అయినా నువ్వు రాకూడదు బాబు, నువ్వు రాకూడదు. ఇంకొకడు ఉన్నాడంట, ఆయనేమో తలుపు మూసేసుకున్నాడు. నేను రాను 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 అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇదిగో తలుపు నొద్ద పాస్టర్ చెప్పారు కదా, ఆయన తలుపు మూసేసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? నువ్వు రా బాబు, నువ్వు తలుపు తీ బాబు అంటున్నాడు. వస్తానన్నాడు, ఏం చేస్తున్నాడు? అలా అంటున్నాడు. రాను దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? తలుపు తీసే, నేను వస్తాను, నీ హృదయంలోకి వచ్చేస్తాను. నీవు కలిసి ఏం చేయాలా? భోజనం చేయాలా? అర్థమవుతుందా? అందుకే సైమన్ పాస్టర్ గారు డిఫరెంట్ గా చెప్తారు. మరి అందరిలా చెప్పరు. అందరు కోణాలు వేరు, ఇక్కడ కోణం. దేవుడు ఏం చెప్పమంటే అది చెప్తాం అంతే. ముందుగా ప్రిపేర్ అయిపోయి పాయింట్లు రాసేసుకొని ఏమండి అవి ఇవి ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి భారతదేశంలో ఉన్న క్రైస్తవులు కానీ, తుని పట్టణంలో ఉన్న క్రైస్తవులు కానీ, ముఖ్యంగా శబ్ద తరంగాల ద్వారా వింటున్న రాజాకోలుల క్రైస్తవులందరూ కానీ
గొప్ప శుభవర్తమానం ఏంటంటే ఈ కూడిక ద్వారా జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించిన వారికే దేవుడు ఏం చేస్తాడు? హృదయం అనే తలుపు ఆయన తెరుస్తాడు, ద్వారం కూడా ఆయన తెరుస్తాడు. హల్లెలూయా. అందుకు ఆయన పేరేం పేరండి? నేను ద్వారమును అని చెప్పాడు 7వ వచనంలో. కాబట్టి యేసు మరలా నాతో ఇట్లా వారితో ఇట్లను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ద్వారం ఎవరండి? నేను అని చెప్పి ఇక్కడ ఒక 3వ వచనంలో ఒక మాట అన్నాడు, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను, హల్లెలూయా, సొంత గొర్రెలు ఉన్నాయి. గొర్రెల్లో ఏ గొర్రెలు ఉన్నాయి? అందరు గొర్రెలే. కానీ గొర్రెలు ఏ గొర్రెలు ఉన్నాయి? సొంత గొర్రెలంట ఏం చేస్తాయంట? పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. మరియు అతడు సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు, ఇది అసలైన మాట, గొర్రెలు అతని స్వరము వినును. ఇప్పుడు ఆలోచించండి, ఈ రాజా కాలనీలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలలో ఎక్కడో చాలా తక్కువ గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలే ఆ స్వరాన్ని ఆలకించి ద్వారం దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? రామ్మ నీ గురించే అని తలుపు తీస్తాడట. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక మునిపే నేను చూశాను తండ్రిలో, నువ్వు నా స్వరాన్ని విన్నావు, నా మాటలు విన్నావు. వారు ఏ మతంలో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా దేవుడే వాళ్ళకి ఏం చేస్తాడు? ధైర్యం ఇస్తాడు. కులానికి, మతానికి, కుటుంబానికి వ్యతిరేక ఇది. మన చేపలు ఉంటాయి ఏమంటే, చేపల్లో ఒక చేప సముద్రములో అదేమో ఎలసగా పుడుతుంది. ఈ వర్షాకాలంలో ఈ వరదలకు అన్నమాట నీరంతా, గోదావరి నీరంతా అలాగా సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ ఎలస చేప ఆ గోదావరి నీటిలో ఎదురెదుతుంది అనమాట. ఏం చేస్తుందండి? అన్ని చేపలు కొట్టుకెళ్ళిపోతూ ఉంటే వరదలోని ఈ నది, గోదావరి నది వెళ్ళి సముద్రంలో ఎక్కడ కలుస్తుందో ఆ సముద్రంలో ఉన్న ఎలస చేప అలాగ ఎదిరేది గోదావరి నదిలోకి వచ్చి ఏం చేస్తుందండి? పిల్లలు పుడుతుంది. అక్కడ పుడుతుంది పులస. ఏ పేరు? పులస. రేట్ ఎంత తెలుసా? పులస రేట్ ఎంత తెలుసా? ఎందుకు దానికి అంత టేస్ట్? ఇంత ఉంటుంది. 6,000 అనుకుంటే పోయినసారి 12,000 అంటది. ఎంత? కేజీ పులస అదే 12,000. దానికంత రేట్ ఏంటి తెలుసా? అది ఎదురెదుతుంది అనమాట. హల్లెలూయా. ఎదురేది కొట్టుకుపోతూ ఉంటాయి చేపలు కూడా. ఇది ఎదురేది వల్ల దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టేస్ట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఒక్క మొక్క 1000 రూపాయలు ఇచ్చిన మీకు ఒక మొక్క రాదు చెప్తున్నాను. 1000 రూపాయలతో కోదా మొక్కలు వస్తాయి, 1000 రూపాయలతో మటన్ వస్తుందేమో, ఇంకా 1000 రూపాయలతో ఏదో వస్తుంది. పులస మొక్క మాత్రం దొరకదు. మనిషి తినే తిండిలో పులస అంత ఖరీదు ఏదీ లేదనమాట. అలాంటి పులసలు అంటూ ఎదురీదిన అంటూ వ్యవసాయ దగ్గరికి వస్తే తలుపు తీస్తాడు. హల్లెలూయా. అందరికీ తలుపు తీసేడు. హ్యాపీగా మీ ఇంట్లో పండుగ చేసుకోండి. ఎందుకు? అమ్మా భయపెట్టేస్తారా? స్టేజ్ వేసేసరికి భయం వేసేస్తాం. అబ్బాయి భయపెట్టేసరికి ఇంకా భయం వేసేస్తూ ఉంటుంది. పాటలు వేసేసరికి ఇంకా భయం వేసేస్తూ ఉంటుంది. ప్రసంగం చేసేసరికి ఈ రోజు మతాన్ని మార్చేసేలాగా ఉన్నారు, ఈ రోజు ఎవరికి బాప్తిస్మాలు ఇచ్చేసేలాగా ఉన్నారు, ఈ రోజు క్రైస్తవ మతాన్ని ప్రకటించేసేలాగా ఉన్నారు. అలా ఊరికే కంగారు పడిపోకండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం చెప్తున్నామండి. జగత్ పునాది వేయబడక మునిపే నా యేసయ్య, నా తండ్రి అయిన దేవుడు, నా యేసయ్యను ఎంతమందిని చూస్తాడో భారతదేశంలో, ఈ తునిలో, ఈ రాజా కాలనీలో, వారు తన ప్రజలు. హల్లెలూయా. వారెవరు ప్రజలు? తన ప్రజలు. అందరూ కాదు. మిగతా వాళ్ళు శరీరానుసారముగా మనుష్యలను బట్టి రక్తమును బట్టి పుట్టినటువంటి వారు ఆయన గొర్రెలు కాదు. అవి వారి స్వరాన్ని, యేసయ్య స్వరాన్ని ఆలకించవని ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. అన్యుల స్వరము అవి
ఎరుగవు. హల్లెలూయా. యేసయ్య స్వరము తప్ప ఇంకెవ్వరి స్వరము ఈ గొర్రెలు ఎరుగవట. అలాంటి వారే ధైర్యముతో ఇరుకు మార్గమున ప్రవేశించి ఏం చేస్తారు? ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ కుటుంబమైనా, ఏ పెద్దలైనా వారిని ఎవ్వరు ఆపలేరు. అంతే. హల్లెలూయా. ఎవరు ఆపలేరు, ఏ శక్తి ఆపలేదు. అటువంటి వారు యేసుక్రీస్తుని నమ్ముకుంటారు, రక్తంలో పాపాలు కడుక్కుంటారు, బాప్తిస్మాలు తీసుకుంటారు. అటువంటి వారు మందిరంలోకి వస్తారు. హల్లెలూయా. కాబట్టి తన ప్రజలే సమస్య ఏంటంటే, ఇంతమంది ప్రజల్లో తన ప్రజలు కొంచెం మందే రక్షణ పొందుకున్న వారు ఎక్కువ మందా తక్కువ మందా? విశాల మార్గంలో ఎక్కువ మందా ఇరుకు మార్గంలో ఎక్కువ మందా? అంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఈ యొక్క తుని ప్రాంతంలో కానీ కాలనీలో కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు తక్కువ ఉంటారు ఎక్కువ ఉంటారా? తక్కువ ఉంటారు. ఇది ఎవరి లెక్క? దేవుని లెక్క. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఇంకా కొంచెం క్లారిటీ కొరకు చెప్తున్నాను. 8వ అధ్యాయము 29వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని, అదిగో మళ్ళా ముందే ఎరిగినో అంటున్నాడు. మళ్ళా అదే మాట అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో, పుట్టక ముందే ఎరిగాడు దేవుడు. ముందుగా ఎరిగినో తర్వాత ముందుగా ఎరిగాడు, ముందుగా నిర్ణయించాడు. 30 వచనంలో మరి ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. 2 చేతుల పైకి చెప్తాం. ముందుగా ఏం చేశాడండి? ఎరిగాడు, తర్వాత నిర్ణయించాడు, ఆ తర్వాత ఏం చేశాడండి? పిలిచాడు, తర్వాత నీతిమంతులుగా తీర్పు తీర్చాడు, వారిని మహిమపరచుకున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎవరు పడితే వారు వచ్చేయడానికి ఇది విశాల మార్గం కాదు. ఎవరు పడితే వారిని నమ్మేసుకోవడానికి, యేసుక్రీస్తుని నమ్మేసుకుంటాం, బాప్తిస్మాలు ఇచ్చేయండి అంటే ఎవరెక్కడ అక్కడ ఒక బాప్తిస్మ కార్యక్రమం ఇవ్వాలంటే వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఏమడుగుతాం? బాప్తిస్మ గురించి. ఇంతమంది ఉన్నారు కదా, యేసు నిజమైన దేవుడిగా నమ్ముకుంటున్నావా అని అడుగుతాం. మేము అవును నమ్ముకుంటున్నామండి. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు పుట్టినవాడు యేసయ్య, రక్తం కాల్చిన వాడు యేసయ్య, మరణించి 3వ దినాన తిరిగి లేచిన వాడు యేసయ్య, ఆయన దేవుడు నమ్ముకుంటున్నావా అని అంటే నమ్ముకుంటున్నామండి అని అనాలి. ఆ తర్వాత బాప్తిస్మము, దేవుడు నీ పాపాలను ఒప్పుకుంటే నీ పాపాలను క్షమిస్తున్నాడని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నానండి. పాపాలు క్షమించమని ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తామండి. చర్చిలోకి వచ్చిన తర్వాత వారాంతర కూడికలు పాస్టర్ గారికి దేవుడికి లోపడతావా? లోపడతామండి. చాలా శ్రమలు వస్తాయి. ఇక్కడ పాయింట్ ఆలోచించండి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఏమొస్తాయి అంటాం? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, మరణం వస్తుంది. మరణం వరకు కూడా యేసుని, దేవుడిని, సేవకుని, సంఘాన్ని విడిచిపెట్టకుండా నమ్మకముగా ఉంటావా అంటే ఉంటామండి. పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలోకి వస్తావా? వస్తానండి. అప్పుడు అన్నమాట బాప్తిసం ఇచ్చి, అమ్మా అయ్యా మరణం వరకు నమ్మకముగా ఉండు, అటువంటి వారు వస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులుగా తీర్చాడో, మహిమపరుచుకున్నాడో వారి కొరకు తునిలో రాజా కాలనీలో ఈ క్రిస్మస్ పండగ. మిగతా వారందరికీ ఏంటి చెప్పండి? దండగ. అది గొప్ప నవ్వుతో చెప్పుకోవాలి. మరి మిగతా వారందరికీ ఏంటండి? దండగా. కాబట్టి దేవుడి ప్రజలే, కానీ వారి లోపల ఏమున్నాయి? పాపాలు ఉన్నాయి. అది సబ్జెక్ట్ ఇక్కడ. దేవుడి ప్రజలే ముందుగా ఎరిగాడు. మొట్టమొదటిగా దేవుడు ఈ మానవ జాతిని
సృష్టించడానికి పుట్టాడు. కీర్తన గ్రంథంలో చూడండి, కీర్తన గ్రంథములో ఒక మాట, 2వ కీర్తన 'సృష్టి కొరకు దేవుడు అన్నమాట మొట్టమొదటిగా పుట్టాడు. 2వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంటుంది. 7వ వచనం, కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది మొదటి పుట్టుక. సమీపించరాని తేజస్సులో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు సమీపించరాని తేజస్సులో ఉన్నప్పుడు సృష్టించాలి. పరలోకము, దేవదూతలు, విశ్వలోకాలు, భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ సృష్టించాలంటే అలా సృష్టించడానికే దేవుడు అన్నమాట లోపల నుంచి బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చినటువంటి దేవుడి పేరే ఆది సంభూతుడు, మొదటగా పుట్టినవాడు. హల్లెలూయా. మొదటి పుట్టుక తండ్రిలో నుంచి పుట్టాడు. దేని కొరకు తెలుసా? సృష్టించడానికి. దేని కొరకు? సృష్టించడానికి. అయితే ఎప్పుడైతే సృష్టించాడు దేవుడు, పరలోకాన్ని సృష్టించాడు, దేవదూతలను సృష్టించాడు, విశ్వలోకాన్ని కూడా సృష్టించాడు. ఆ తర్వాత కోట్ల సంవత్సరాల తర్వాత భూలోకాన్ని, మానవ జాతిని సృష్టించాడు. ఈ యావత్తు సృష్టించిన సృష్టి అంతటా కూడా సైతాన్ ఏం చేశాడంటే దేవుడి మీద తిరుగుబాటు చేసి లూసిఫర్ సైతాన్గా మారిపోయి ఈ సృష్టి అంతటిని కూడా ఏం చేశాడండి? పాడు చేశాడు, పాపముతో నింపేశాడు. కాబట్టి ఈ సృష్టిలోని అలాగా సాతాను ద్వారా ఒకప్పుడు వాడు కూడా దేవుడి దగ్గర ఒక దేవదూతే, లూసిఫరే. తర్వాత వాడు దేవుని కుమారుడితో తను సమానంగా ఎంచుకోవడం వల్ల అక్కడ తిరుగుబాటు చేసి అక్కడ అనేక మంది దూతలను పోగు చేసుకొని దేవుడి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు అతని దూతలని దెయ్యాలుగా మార్చి పడేశాడు. ఈ లోకం, ఆ పరలోకంలో స్థానం లేకుండా పంపించేశాడు. అప్పటి నుంచి వాడు సృష్టి అంతటిని కూడా ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. అలాగా భూలోకాన్ని పాడు చేశాడు, అలాగా మానవ జాతిని కూడా పాడు చేశాడు. దేవుడి ప్రజలుగా పుట్టినప్పటికీ వారి లోపల ఏముందంటే పాపం ఉంది. ఆదాము అవ్వల ద్వారా ఆ పాపం మానవ జాతికి వచ్చింది. నా ప్రజలు ఏముంది? పాపాలు ఉన్నాయి. అందుకే మూలవాక్యం చదువుకున్నా, తన ప్రజలను, పాపాలు ఎవరివి? వారివి, దేవుడు కాదు. సృష్టించినాడు దేవుడే మనుషులను, తన ప్రజలే, తన ప్రణాళికలు ఉన్నవారే, జగత్ పునాది వేయబడక మునిపే ఎరిగినటువంటి వారే తన ప్రజలే. కానీ పాపం ఉంది. కాబట్టి వారి పాపముల కొరకు నేనేం చేయాలి? నేను అవతారం ఎత్తాలనుకున్నాడు. అదే క్రిస్మస్ పండగ. హల్లెలూయా. తన ప్రజలు వారి పాపాలు కాబట్టి పాపము లేని రక్తము అవసరము. కోళ్ళ యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము ద్వారా పాపములు తీసివేయబడవవి. కోళ్ళ రక్తాలు, మేకల రక్తాలు, ఈ యొక్క గోవుల రక్తాలు, ఇవన్నీ పాపాలు కప్పుతాయి. కప్పడం కాదు దేవుడికి కావలసింది, పాపములను తీసివేయడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. అందుకొరకు అవతారం ఎత్తవలసి వచ్చింది. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మనము లేక 5వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. 5వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుషులు అందరికీ శిక్షావధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక పుణ్య కార్యము. 2 చేతుల పైకి ఎత్తి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు తెలుసా? ఒక పుణ్య కార్యాన్ని జరిగించడానికి పుట్టినవాడు. అది పుణ్యం అంటే. పుణ్యం అంటే ఏమనుకుంటున్నావు? అందుకే ఒక పాట ఉంటుంది, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం,
మేరీ, అది ఆ మాట కావాలి నాకు. హల్లెలూయా. మేరీ పుణ్యదినమా మన పుణ్యదినమా? అది మన పుణ్యదినం కూడా. మేరీలో యేసయ్య ఉన్నాడండి. ఆ యేసయ్యలో మనకు పుణ్యం కలిగిందండి. హల్లెలూయా. ఒక పుణ్యకార్యం. పుణ్యం అంటే ఉట్టిన రాదండి. బట్టలు పెంచాం, లేకపోతే వస్త్రాలు పెంచాం, రక్తాలు ఇచ్చాము, సహాయం చేశాము, ఇది కాదండి పుణ్యము. పుణ్యకార్యం అనగా దేవుడు శరీరాన్ని ధరించుకొని, రక్తాన్ని ధరించుకొని, పాపము లేకుండా పుట్టి, పాపం చేయకుండా పెరిగి, తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికి కలవరి శిలువ రక్తం కార్చి 3వ దినాన్న తిరిగి లేవడమే అసలు శిశులైన పుణ్యకార్యం. హల్లెలూయా. ఆ పుణ్యకార్యాన్ని ఎవరు నమ్ముతారు వారు తన ప్రజలైపోతారు. అలా నమ్మిన వారు తన ప్రజలే నమ్ముతారు. హల్లెలూయా. ఒకడు పాపం చేశాడు, ఈ మానవ జాతి అంతటికి పాపం వచ్చింది. ఒక పుణ్యకార్యం ద్వారా తన ప్రజలకు వారి పాపం నుంచి ఏమొచ్చింది? విడుదల కలిగింది. అది పుణ్యం అంటే, పుణ్యకార్యం అంటే. హల్లెలూయా. పుణ్యకార్యం అంటే వ్రతాలు చేయడం కాదండి. పుణ్యకార్యం అంటే నోములు చేయడం కాదండి. పుణ్యకార్యం అంటే అందరికీ అన్నం పెట్టడం కాదండి. ఇక మేము అన్నం పెడతాం అందరూ వచ్చిన వాళ్ళందరికీ. పుణ్యకార్యం కాదండి బాబు. పుణ్యకార్యం అంటే వేసే పుట్టడము, రక్తం కార్చడం, తిరిగి లేవడం, అదే పుణ్యకార్యం. హల్లెలూయా. ఇప్పుడు మేము భోజనం పెట్టేది పుణ్యకార్యమా? వేసే నమ్ముకునేది పుణ్యకార్యమా? అది. చాలా మంది భోజనాలు పెడతారు, బట్టలు ఇస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. అవేమి పుణ్యకార్యాలు కావు. ఒకవేళ వాటి ద్వారా నీకు పుణ్యం వచ్చేస్తే యేసు పుట్టడం వేస్ట్, యేసు పుట్టడం వేస్ట్, రక్తం కార్చడం వేస్ట్, తిరిగి లేవడము వేస్ట్. అలాగే కుదరదు. కాబట్టి మన దాన ధర్మాల ద్వారా, మనం స్వయంగా చేసినటువంటి కార్యాల ద్వారా, మన పూజలు, మన పునస్కారాలు, నోములు, వ్రతాలు, మనం చేస్తున్న ఏ కార్యమైనా సరే ఆ కార్యం ఇంకా చేస్తే పాపం ఎక్కువ తప్ప పుణ్యం రాదండి. పుణ్యం రావాలంటే పుణ్య పురుషుడు ఒకడు జన్మించాలి. హల్లెలూయా. అందుకే మేరీ పుణ్య దినము, అది మన పుణ్య దినము, పుణ్య కార్యం అంటే. హల్లెలూయా. కాబట్టి అది ఏ క్రిస్మస్ అండి? సంతస క్రిస్మస్ అన్నమాట. ప్రభునందు ప్రియులారా, అలాగా వారి పాపము నుంచి ఒక పుణ్య కార్యము ద్వారా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడండి? నీతిమంతులుగా తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ కూటమి ఎందుకొరకు చెప్పండి? జగత్పునాది వేయబడక మునుపు ఎవరిని దేవుడు ముందుగా నిర్ణయించాడో వారి కొరకు, అలాగా నిర్ణయించిన తర్వాత ఏర్పాటు చేసుకున్నాడో వారి కొరకు, అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ యొక్క క్రిస్మస్ ద్వారా పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఎవరైతే విని ఇరుకు మార్గమున ప్రవేశించి పోరాడతారో వారి కొరకు, అటువంటి వారి కొరకు యేసయ్య పుట్టుక ద్వారా, రక్తం కార్చడం ద్వారా, తిరిగి లేచడం ద్వారా, ఆ పుణ్యకార్యం ద్వారా వారి పాపాలన్నీ తొలగిపోయి వారు నీతిమంతులుగా మారిపోతారు. హల్లెలూయా. ఎలా మారిపోతారు? ఉచితముగా. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా యేసయ్య నమ్ముకోవడానికి డబ్బులు ఖర్చు అక్కర్లేదండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కొండలో ఎక్కక్కర్లేదు, లేకపోతే నదుల్లో మునగక్కర్లేదు, పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. మీ అందరి కొరకు యేసయ్య పుట్టి ఒక పుణ్యకార్యం చేస్తాడు. అది నమ్మితే చాలు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందుకొరకు ఆయన పేరు ఏం పేరు చెప్పండి? పుణ్యకార్యం ద్వారా యేసుక్రీస్తు వారు తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కాబట్టి ఆయన పేరు యేసు. హల్లెలూయా. యేసు అనగా ఏంటండి? రక్షకుడు. రక్షకుడు అంటే స్వస్థపరచడానికి కాదు. ఈనాడు యేసుక్రీస్తు వారు ఎలాగైపోయారంటే రక్షకుడుగా చెప్పట్లేదు. యేసు స్వస్థపరుస్తాడు, యేసు అద్భుతాలు చేస్తాడు, యేసు రొట్టెలు ఇస్తాడు, యేసు పెళ్లి చేస్తాడు, యేసు ఉద్యోగాలు ఇస్తాడు, యేసు అన్ని ఇస్తాడు. రక్షకుడు అని చెప్పడం మానేస్తున్నారు. పాపాల గురించి చెప్పడం మానేస్తున్నారు. పుట్టుక గురించి చెప్పడం మానేస్తున్నారు. శిలువ రక్తం గురించి చెప్పడం మానేస్తున్నారు. పునరుద్ధానం గురించి చెప్పడం మానేస్తున్నారు. కానీ వేదిక మీద ఉన్న దైవజనులు చక్కగా గ్రీటింగ్ చెప్పారు. నాకు చాలా నచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యేసు అనగా, యేసు పేరెత్తిన ప్రతి ఒక్కరు కూడా దేని గురించి చెప్పాలి చెప్పండి?
యేసు అనే పేరు దేని వల్ల కలిగింది? స్వస్థపరిచినందుకు యేసు అనే పేరు పెట్టుకున్నాడా? అద్భుతాలు చేయడానికి యేసు అనే పేరు పెట్టుకున్నాడా? పెళ్లి చేయడానికి యేసు అనే పేరు పెట్టుకున్నాడా? పిల్లలు ఇవ్వడానికి యేసు అనే పేరు పెట్టుకున్నాడా? నీకు ఆరోగ్యము, ఇల్లు, స్థలాలు ఇవ్వడానికి యేసు అనే పేరు పెట్టుకున్నాడా? నీ పాప తీయడానికి యేసు పేరు పెట్టుకున్నాడా? మరి నువ్వేమడుగుతున్నావు? చర్చకు వచ్చి ఏమడుగుతున్నావు? అవన్నీ ఇస్తాడు. ముందు పాపాలు పోవాలి. హల్లెలూయా. ముందు పాపాలు మానుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఏటీఎం కార్డులు ఏముండాలా? నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, కార్డు పెడితే ఏమొచ్చేస్తాయి? డబ్బులు వచ్చేస్తాయి. అంతే. ఏటీఎం కార్డు లాగా కార్డు పెడితే డబ్బులు వచ్చేసినట్లుగా మనలో కూడా అలాంటి పరిశుద్ధత, నీతి, న్యాయము, యేసయ్య గుణాలు, యేసయ్య వ్యక్తిత్వం ఉందనుకోండి, మనం అడగక ముందే దేవుడు అన్ని మనకి ఇస్తాడట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్తలో ఇంకా సంతోషకరమైన క్రిస్మస్ ఏంటంటే క్రైస్తవులు కూడా చాలా సంతోషించాలి. ఇప్పుడు చూడండి 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, తక్కువ మంది ఎక్కువ మందా? అనేకులు. క్రైస్తవులలో కూడా అనేకులట యేసుని చూస్తాడు. చూసేమంటారు? ప్రభువా, నీ నామమున ప్రవచించలేదా? దెయ్యాల వెలగొట్టలేదా? అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్తే వీళ్ళకు కూడా తలుపు మూసేస్తున్నాడు దేవుడు. అక్రమము చేయు వారులారా, చాలేరా బాబు. క్రిస్మస్ అంటే తెలియట్లేదు చాలా మందికి అర్థం. అక్రమము చేయు వారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి. ఇంకొక మాట అంటున్నాడు, ఏమండి? చదవండి. నా యొద్ద నుండి నేను మిమ్మను ఎన్నడూ ఎరగను. గుండెలు పగిలిపోయే మాట మనందరికీ. గుండెలు పగిలిపోయే మాట. ఎందుకంటే చాలా మంది అంట దొంగ ద్వారంలో వచ్చేస్తారట. నేనే ద్వారము. ఆ ద్వారంలో రాకుండా ఒక ఊరికి ఎన్ని తలుపులు ఉంటాయండి? ఒక ఊరికి ఎన్ని ప్రదేశాలు ఉంటాయి? చాలా ఉంటాయి. మంచిదే. యేసే దగ్గర రావడానికి ఒకటే ద్వారము. హల్లెలూయా. ఈ పక్క ద్వారం ఇలాగొచ్చేద్దాం, అలాగొచ్చేద్దాం, వెనకండి వచ్చేద్దాం అని అనుకుని వచ్చేవనుకోండి, అలాంటి వాళ్ళందరినీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా. క్రైస్తవులకే దిక్కు లేదండి పరలోకం. మిమ్మల్ని బాధ పెట్టడం ఏంటి? మిమ్మల్ని మత మారుస్తున్నారు, మాలవాదులు దేవుడు ప్రకటిస్తున్నారు. మా భారతదేశంలో దేవతలు, దేవుళ్ళు ఎంతమంది ఉంటుండగా ఇలా కోటాలు పెట్టి మీ దేవుడు గొప్పవాడు అంటున్నారు అని ఎవరు చెప్పారు? మాటలన్నీ కూడా మిమ్మల్ని చెప్పట్లేదు. క్రైస్తవులకే పరలోకానికి దిక్కు లేదు. స్వస్థతలు చేసేవారు, అద్భుతాలు చేసేవారు, ఆశ్చర్యకరాలు చేసేవారు, ఇలా దయ్యాలు వెళ్ళగొట్టిన వారు. నువ్వెవరో నాకు తెలియదయ్యా. ఏమంటే నా ఫోటోలు అండి, భారతదేశం అంతా ఫోటోలు, ప్రపంచంలో నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ నేను. తెలియదు బాబు నువ్వు. నేను ఇలా వస్తా ఉంటే దయ్యాలు ఇలాగ నా నేను పడిపోయేవారు దయ్యాలు అని కూడా తెలియదయ్యా. నాకు తెలియదే. ఏమంటే ఇలా పట్టుకుని ఇలా తోస్తే ఇలాగ అన్నాను అనుకోండి, ఒక కూటంలో 10,000 మంది 1,00,000 మంది వస్తే ఇలాగంటే పడిపోతారు అందరూ. తెలియదు బాబు అంటేట. చూసుకోండి జాగ్రత్తగా. మరి ఏం తెలుసు? ఎవరు తెలుసు? రక్షకుడుగా పుట్టినటువంటి వారు రక్షకుడుగా మారాలది. హల్లెలూయా. రక్షకుడుగా మీరు పుట్టాడు కదా, నువ్వు రక్షకుడు కావాలి. హల్లెలూయా. రక్షకుడు అంటగా వారి పాపముల నుంచి వారిని ఏం చేయాలి? విడిపించాలి. పాపము ద్వారా ఏమొచ్చింది? మరణం. ఈ మరణము ద్వారా ఎక్కడికి వెళ్తున్నారు? నరకము. ఇదిగో ఈ 3 పాయింట్ల ప్రధానమైనవి. పాపము ద్వారా ఏమొచ్చింది? మరణం. మరణము ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకము. అంటే రక్షకుడు అనగా పాపములు నుంచి విడిపించాలి, మరణము నుంచి విడిపించాలి, నరకము నుంచి విడిపించండి అని చెప్తా ఉంటే ఈ మానేసి, బోధ మానేసి మనోళ్ళందరూ ఏం చేస్తున్నారండి? రొట్టెలు ఎత్తాడు రండి, ఉద్యోగాలు ఎత్తాడు రండి, పెళ్లి చేస్తాడు రండి, అద్భుతాలు చేస్తాడు రండి, స్వస్థపరుస్తాడు రండి. ఆ వచ్చిన వాళ్ళకి ఉండదు, ఈయనకి ఉండదు. పరలోకం సీటు తలుపు మూసేస్తాడు అంతే. రండి అంటే ఆయన పొమ్మంటాడు. అప్పుడు నిజం చెప్తున్నాను,
యేసుక్రీస్తు అంటే మామూలు దేవుడు కాదు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, ఎవరు పడితే రానివ్వడు. ఎవరికి గొప్పగా చెప్తున్నాను, ఇవన్నీ నేను కూడా చెప్తున్నాను. రక్షకుడు నేను పుట్టాను కదా, అనేక మంది రక్షకులుగా మరి మారాలి. హల్లెలూయా. పాపముల నుంచి విడిపించడానికి వచ్చిన రక్షకుడు ఆయన, మరణము నుంచి విడిపించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. అలాగే నరకం అగ్గిరిగుండము, ఆరని అగ్గిరిగుండము. చలికాలం ఎలాగ మంటలేసుకుంటామో, నువ్వు మంటలేసుకోవడం కాదు, మంటలు నిలేస్తాడు దేవుడు. అది చనిపోవడానికి మంటలేసుకుంటున్నారా? వేసుకొని పర్లేదు. దేవుడిని అరగకపోతే, దేవుడిని తెలియకపోతే ఆ మంటలు ఏం చేస్తాడు? నిన్నే మంటలు వేసేలా చూస్తూ ఉంటాడు. ఇలాగా అలా చూస్తూ ఉంటాడట. బైబిల్లో రాయబడింది చూడండి, ప్రకటన గ్రంథంలో. ఆ మంటల్లోకి వెళ్ళిపోకూడదని మా బాధ ఇది ఎంత. ప్రకటన గ్రంథము శీతాకాలంలో మంటలు బాగా వేసుకోండి, వెచ్చదనాన్ని పొందుకోండి. అయితే ఈ మంటల్లో ఎవరు కూడా పడిపోకండి. 14వ అధ్యాయము 10వ వచనం ఆఖరిగా ముగించేస్తాను నేను. ఏమీ కర్మపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమైన మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను, ఏమండి, దూతల ఎదుట, గొర్రె పిల్ల ఎదుట ఎక్కడ పడతారు వీళ్ళు? అగ్నిగుండములో గంధకముల చేత వాడు బాధింపబడిన. ఆ బాధ ఎలా ఉంటది? ఆ బాధ సంబంధమైన పొగ యుగ యుగములు ఉంటుంది. అయ్యో, యుగ యుగములు ఒక అగ్నిగుండం ఉంది. ఈ రోజు శీతాకాలంలో మంట కాసుకున్నట్లుగా ఉండదు అగ్ని. మా ప్రసవ వేదన, మా ప్రయాస, ఈ కూటమి ప్రయాస, ఈ కుడికి ప్రయాస యుగ యుగములు. గొర్రె పిల్ల, ఏ గొర్రె పిల్ల అయితే ఈ లోకానికి వచ్చి పుట్టి సర్వలోక మానవ జాతి పాపములను మోసి రక్తం కార్చి మరణించి తిరిగి లేచిందో అదే గొర్రె పిల్ల అగ్నిగుండంలో తోసి ఇలా చూస్తాడు. కాలరా, నువ్వు కాలరా, యుగ యుగాలు కాలాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు. వాడు కాలుతా ఉంటే దేవుడు చూస్తాడే చూడ్డా. ఇక్కడ రాయబడింది, దేవుడు ఎక్కడో అక్కడ ఉండడు, వాడు కాలుతా ఉంటే ఎదురుగా చూస్తావు. మాలమాదిరి దేవుడు అన్నావు కదా కాలు, అమెరికా దేవుడు అన్నావు కదా కాలు, ఏమండి ఎక్కడో పుట్టిన దేవుడు అన్నావు కదా కాలురా బాబు. కాలు మంటేసుకోవడం కాదు, నువ్వు కాలు అంటాడు దేవుడిది. అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి క్రైస్తవులు కొట్టినా పడుతున్నాం, తిట్టినా పడుతున్నాం, చంపినా పడుతున్నాం, సంఘాలు కూర్చున్నా పడుతున్నాం. ఎందుకు తెలుసా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను. నన్ను చంపితే నేను పరలోకానికి వెళ్తాను, కానీ నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఒక సంబంధం యుగ యుగాలు అగ్నిగుండంలో కాలుతావు. నా బాధ అది. నన్ను కొడితే నాకు ఆశీర్వాదమే, తిట్టిన ఆశీర్వాదమే, చంపితే నా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, డాడీ దగ్గరికి. హల్లెలూయా. తొందరగా డాడీ దగ్గరికి పంపించి పుణ్యం చేసుకున్నావు. అది నీకు తెలియట్లేదా బాధ? తొందరగా మా డాడీ దగ్గరికి ఏం చేస్తున్నావు? పంపించేస్తున్నావు. కానీ ఆ తర్వాత నమ్ముకోకపోతే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. ఈరోజు యేసయ్య పుట్టింది అగ్నిగుండము నుంచి విడిపించడానికి. హల్లెలూయా. యేసయ్య పుట్టింది యుగ యుగములు కాలేనటువంటి అగ్నిగుండంలో నుంచి బయట తీసడానికి. హల్లెలూయా. నువ్వు అగ్నిగుండంలో ఉన్నావు కాబట్టి, నరకంలో ఉన్నావు కాబట్టి నేను బయటికి రప్పించడానికి తాను అగ్ని వంటి శ్రమలు పొందుకొని పుట్టి రక్తం కాల్చి ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయండి? ప్రకటించండి అన్నాడు. హల్లెలూయా. ప్రకటించండి ఒక మంచి మాట అన్నాడు. నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి, అంటే ఈ కూటమి ద్వారా నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. నమ్మిన వారు రక్షింపబడతారు. ఎక్కడి నుంచి? పాపముల నుంచి, మరణము నుంచి, నరకము నుంచి, అగ్నిగుండం నుంచి రక్షింపబడతారు. హల్లెలూయా. నమ్మలేదనుకో ఆ అగ్నిగుండంలో తోసి యేసుక్రీస్తు వారే ఎదురుగా నవ్వుతూ ఉంటారు. నువ్వు కాలుతా ఉంటే నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు కదా, జోకులు వేసుకో, నవ్వుకో, ఎగతాళి చేయి, ఎటకారం చేయి, కొట్టు, తిట్టు, చంపు. ఒకరోజు వస్తుంది, యుగ యుగాలు గుండెలు పాతుకున్నా సరే ఒక్కసారి నరకంలోకి వెళ్తే బయటికి రావు. అందుకొరకు ఈ పాటలు
అందుకొరకే ప్రార్థనలు, అందుకొరకే సువార్త, అందుకొరకే భోజనాలు, అందుకొరకే మీటింగ్ అంతా. హల్లెలూయా. ఒకటే కారణం. ఏ కారణం? అగ్నిగుండం పొంచి ఉంది ప్రమాదం. కరోనా లాంటి ప్రమాదం కాదు, లేకపోతే ఏదో ఆకాశంలో నుంచి పెద్ద పెద్ద వర్షాలు పడిపోయే వరదలు వచ్చే ప్రమాదం కాదు. సముద్రంలో తుఫాను కంటే ప్రమాదకరమైనది కరోనా కంటే ప్రమాదకరమైనది, వరదల కంటే ప్రమాదకరమైనది, రోగాల కంటే ప్రమాదకరమైనది నరకం, అగ్నిగుండము. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కాబట్టి ఆయన రక్షకుడు. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా రక్షకులు కావాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా చూడండి, మనం చేయవలసిన పని ఈ క్రిస్మస్ లోని కేక్ కటింగ్లు, క్యాండిల్ సర్వీసులు, భోజనాలు అన్ని బాగానే ఉంటాయి. అయితే ఈ పని మాత్రం మనం మర్చిపోకూడదు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది చూడండి, అందులో 22వ వచనం త్వరగా చదవాలి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరు ఏం చేయాలి? రక్షించే వారు రక్షకులు అవుతారు. హల్లెలూయా. యేసు రక్షకుడు. యేసు ముందు రక్షకులు ఉన్నారు, యేసు తర్వాత కూడా రక్షకులు ఉంటారని ప్రవచించాడు ఉపధ్యాయ గ్రంథంలో. ఉపధ్యాయ గ్రంథములో ఆఖరి మాట చదువుకోండి, సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. హల్లెలూయా. రక్షకుడు పుట్టాడు. ముందు రక్షకులు పుట్టారు, తర్వాత కొంతమంది రక్షకులు పుట్టాలి. చర్చికి వచ్చిన వాళ్ళందరూ రక్షకులుగా మారాలి. హల్లెలూయా. ఏ రక్షకులుగా? రక్షకుడు కడుపును పుట్టేవాడు ఏమవుతాడు చెప్పండి? చెప్పండి. భక్షకులు అవుతారా? ఆయన పేరు ఏం పేరు? రక్షకుడు. యేసు కదా. యేసు అనగా ఏంటండి? ఆయన కడుపును పుట్టేవాడు ఏమవుతాడు? రక్షకుడు. రక్షకుడు అంటే అర్థం ఏంటి? మన రక్షకులు అంటే అర్థం ఏంటి? అగ్నిలో నుండి ఎవరు లాగుతారో వారు రక్షకులు. హల్లెలూయా. స్వస్థపరచు, అద్భుతాలు చేయి, దెయ్యాలు వెళ్ళగొట్టు, అందరిని దీవించు, పర్వాలేదు. కానీ అగ్నిలో నుండి ఒక వ్యక్తిని ఏం చేయాలా? నువ్వు లాగాలి, నేను లాగాలి, మనం అందరము లాగాలి. హల్లెలూయా. ఆయన నిన్ను లాగాడు, నన్ను లాగాడు. అలాగే మనము కూడా యేసుతో జతపడిన వారుగా మరి కొంతమందిని అగ్నిలో నుండి లాగాలంటే వాడు ఎక్కడున్నాడు చెప్పండి, ముగించేస్తాను. అగ్నిలో నుండి లాగాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? ఇంట్లో ఉండి లాగుతావా? అగ్నిలోకి వెళ్ళి లాగుతావా? ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఇంట్లో ఒక 2-3 ఉండిపోయారు అనుకోండి, వాళ్ళు బయటికి రావాలంటే ఇక్కడ నుంచి బయటికి రా, బయటికి రా, బయటికి అంటే వస్తారా? నువ్వు అగ్నిలోకి వెళ్ళి తీసుకొస్తే వస్తారా? ఎలా? అగ్నిలోకి వెళ్తే అగ్ని కాదా? పొగ వస్తుందా? కొద్దిగా గాయాలు అవుతాయా? అదేనమాట. అగ్నిలో నుంచి లాగాలంటే నువ్వు కొన్ని శ్రమలు పడాలి, కష్టాలు పడాలి, బాధలు పడాలి. ఒక ఆత్మను రక్షించడానికి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, కొన్ని నష్టపోవాలి, కొన్ని కష్టపడాలి. అప్పుడు ఆత్మలు ఏమవుతాయి? అగ్ని నుండి బయటకు వస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఉపవాసం ఉండమంటే కష్టమే, ప్రార్థన చేయడం అంటే కష్టమే, కన్నీరు కార్చడం అంటే కష్టమే. యేసు కొంత శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? నువ్వు అగ్నిలో నుండి నిన్ను అగ్నిలో నుంచి లాగడానికి యేసు ఎలాగ రక్తం కార్చాడు, నీ ఇతరుల అగ్నిలో నుంచి లాగడానికి నువ్వు అలాగే కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు పొందుకోవాలి. అందుకే నాకు ఇవన్నీ వస్తున్నాయి. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ సమస్యలు, నీ రోగాలు, నీ పిల్లల బాధలు ఆయన చిటికినేలు గోరి మట్టితో సమానం. కలుగును గాక మాట పలికితో కోట్ల లోకాలు సృష్టించిన నా దేవుడు పోవును గాకంటే నీ కుటుంబంలో సమస్యలన్నీ ఒక్కసారి పోతాయి. హల్లెలూయా. విశ్వలోకాలను సృష్టించడము గొప్ప విషయమా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తీయడం గొప్ప విషయమా? ఏది కష్టం? విశ్వలోకాలను సృష్టించడమే కష్టం. తెలుసా? అంత కష్టమైన పని దేవుడు చేసినప్పుడు నీ కుటుంబ సమస్యలు తీర్చడమ్మా తీరుస్తాడు. కానీ ఎప్పుడు తీరుస్తాడు తెలుసా? నువ్వు అగ్నిలో నుంచి లాగుతుండగా అప్పుడు నీ సమస్యలు ఏం చేస్తూ ఉంటాడు? తీరుస్తా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు చర్చికి వెళ్ళవు, ప్రార్థన చేయవు, ఉపవాసం ఉండవు, కానుకలేవు, అలా ఇంట్లో ఉంటావు. ఇలాంటి వాళ్ళందరికీ తీరుస్తాడా దేవుడు? తీరుస్తాడా? చర్చికి వెళ్ళాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, సువార్త చెప్పాలి, కానుకోవాలి, కొట్టినా తిట్టినా భరించాలి. అలాగా కన్నీటి ప్రార్థన చేస్తే కొంతమంది అగ్నిలో నుంచి ఏం చేయగలము? దేవుడు నాగినట్టుగా
దేవుడితో పాటు మనము లాగుతూ. పిల్లలు పెద్దోళ్ళు అయితే తల్లిదండ్రులకి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. కొంతమంది పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కానీ పని దొంగలు అన్నమాట. ఏ దొంగలండి? పని దొంగలు. తినడానికి రెడీ, పడుకోవడానికి రెడీ, తిరగడానికి రెడీ. పని అనగానే ఇలాగ ముసుగేసేసి అలా ఉంటారు అన్నమాట. అలాగే చర్చిలో కూడా దొంగలు ఉన్నారు. సువార్త చేయడానికి రారు, ప్రార్థన చేయడానికి రారు, ఉపవాసం ఉండడానికి రారు, పరిచయం చేయడానికి రారు, కానీ కొన్నిటికి వచ్చేస్తూ ఉంటారు మామూలుగా అనమాట. అలా ఉండకండి. చర్చ్ అంటే ఏంటి తెలుసా? అగ్నిలో నుండి లాగేదే సంఘము. హల్లెలూయా! చర్చికి వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు పరలోకం తీసుకెళ్ళడు. నిన్ను అగ్నిలో నుంచి లాగాలి కదా, నువ్వు ఇతరులను కూడా ఏం చేయాలి? అగ్నిలో నుంచి నువ్వు లాగాలి. హల్లెలూయా! ఈ గుణము మనం అందరము కలిగి ఉంటే యేసయ్య రక్షకుడిగా పుట్టిన క్రిస్మస్సే కాదు, నీవు అలా పుట్టినందుకు పరలోకములో వేసే క్రిస్మస్ పండుగ చేసుకుంటాడు. హల్లెలూయా! రక్షకుడు పండగ మనం చేసుకోవడం గొప్పతనం కాదు. ఫైనల్ పాయింట్, రక్షకుడు పండగ మనము చేసుకోవడము గొప్పతనమే. ఇంకా గొప్ప విషయం ఏంటంటే రక్షకులుగా మారిపోతే పరలోకములో యేసయ్య పండగ చేసుకుంటాడు. హల్లెలూయా! యేసయ్య పండగ నువ్వు చేసుకుంటావా? నీ పండగ యేసయ్య చేసుకోవాలా? ఫైనల్ పాయింట్ చెప్పండి. యేసయ్య పండగ నువ్వు ఎప్పుడు ప్రతి క్రిస్మస్ చేసుకుంటే ఉంటావా? లేదా నీ పండగ కూడా యేసయ్య పరలోకంలో చేసుకోవాలి లేదా? చేసుకోవాలంటే ఏం చేయాలి? చర్చ మానేస్తారా? ప్రార్థనలు మానేడు, ఉపవాసాలు మానేడు, సువార్త మానేడు, ఓ ఉద్యోగం, వ్యాపారం, పని, భార్య, భర్త, పిల్లలు, ఇంటి పని, వంట పని. పాస్టర్ అండి నాకు అస్సలు అవ్వట్లేదండి. అసలు ఆ క్రిస్మస్ రోజు కూడా ఎప్పుడు వస్తారండి? భోజనానికి ఏమనుకోండి అప్పుడు వస్తారన్నమాట. ఏం చేస్తామంటే తెల్లారి నుంచి తయారైందంట ఆవిడ. ఏమి తయారవడమో ఏంటి అంత అర్థం కాదు. కాబట్టి దేవుడు అందరితో మాట్లాడే దేవుడు. హల్లెలూయా! ఎవరిని ఆయన పోగొట్టుకునే దేవుడు కాదు. లోకంలో ఉన్నటువంటి వారందరూ మారాలి, మనం కూడా ఏం చేయాలి? ఇంకా మారాలి. ఈరోజు కూడుకు వచ్చిన మనం ఎలా మారాలి చెప్పండి? రక్షకులుగా మారాలి. రక్షకుడు పండగ చేసుకున్న మనము రక్షకులుగా మారుదాం. హల్లెలూయా! చూడండి, ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. అది యోహాను రాసినటువంటి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి. హల్లెలూయా! పాపిని కొంతమంది చర్చికి వచ్చిన తర్వాత కూడా తప్పిపోతూ ఉంటారు. వారిని ఏం చేయాలి చెప్పండి? చర్చికి వచ్చిన తర్వాత బలహీనం అయిపోతారు. శ్రమలకి, కష్టాలకి, నిందలకి, అవమానాలకి బలహీనమైపోయిన వాళ్ళు ఏం చేయాలి? వదిలేయాలా? ఏం చేయాలి? తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను ఏం చేస్తాడు? రక్షించే రక్షకుడు అవుతాడు. హల్లెలూయా! అగ్నిలో నుండి లాగడానికి, రక్షించడానికి రక్షకులు కావాలి. అలాగే చర్చకు వచ్చినటువంటి వారు కూడా కొన్నిసార్లు బలహీనం అయిపోయినటువంటి వారు కూడా వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ఆ తప్పు మార్గం నుంచి విడిపించి వారిని దేవుడి సన్నిధికి, ప్రార్థన దగ్గరికి, పరిచయం దగ్గరికి మనం ఏం చేయాలి? నడిపిస్తే మనం రక్షకులు కాగలము. హల్లెలూయా! కాబట్టి రక్షకుడు జన్మదినానికి వచ్చిన మనం అందరము కూడా ఈరోజు పరలోకంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? ఏం కోరుకుంటున్నాడు? రక్షకులు కావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా! అలాంటి రక్షకులకు దేవుడు ఏం చేస్తారండి? తలుపు తెరిచి ఆ యొక్క మహిమ పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్ళి, ఈ భూలోకంలో ఇల్లు లేవండి, భూలోకంలో రోడ్లు ఏంటండి, భూలోకంలో ఇవన్నీ ఏంటండి, అందమైనటువంటి ఇల్లులు, బంగారు ఇల్లులు, బంగారు రోడ్లు, బంగారు దేశము, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు లేని ఏంటి దేశము, ఏ రోగము, బాధ, నింద లేనటువంటి మహిమ శరీరమిచ్చి దేవుడు తీసుకుని వెళతాడు. హల్లెలూయా! ఆఖరికి ఒక మాట చెప్తున్నాను, మనం రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా! క్రిస్మస్ పండుగ అందరూ చేసుకుంటున్నారు, మంచిదే. కానీ మొదటి రాకడ దేని కొరకు? రెండవ రాకడ కొరకు. ఇప్పుడు మొదటి రాకడ అయిపోయిందా? అవుతుందా? అయిపోయింది. ఇప్పుడు మనం అందరూ దేని కొరకు కూడుకున్నా? రెండవ రాకడ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తారన్నాడు. ఈ రాజా కాలనీలో, ఈ తొలి ప్రాంతంలో,
ఎవరైనా సరే ధైర్యవంతుడు. యేసే దేవుడు, రక్షకుడు, దేవుడి వరకు చెప్పేస్తాడు అని ఎవరైతే వస్తారో వాళ్ళకి ధైర్యం ఇస్తాడు దేవుడు, వాళ్ళకి తెగింపిస్తాడు దేవుడు, వాళ్ళు సాహసం పెడతాడు దేవుడు, వాళ్ళ పోరాడేటటువంటి అభిషేకాన్ని దేవుడిచ్చి దేవుని కుటుంబంలోనికి వారిని రప్పించి తన పుట్టుక ద్వారా నీతిమంతులుగా చేసి మహిమపరచుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు భయపడకండి, కలవపడకండి, ఇబ్బంది పడకండి. ఇది మత మార్పిడి కాదు. మత మార్పిడి చేయడానికి మేము రాలేదు, మతాలు మార్చడానికి రాలేదు. ఎవరెవరో మీ కుటుంబీకుల్ని, మీ మతస్థులను, మీ కులస్తులను, మీ దేవతలు దేవుళ్ళు నమ్ముకున్న వారిని మప్పి పెట్టి ఏదో డబ్బులు ఇచ్చి రొట్లు ఇచ్చి ముంచేస్తున్నారండి. ఇలాంటి ప్రసారం కాదు ఇది. అలాంటి వాళ్ళు దేవుడు రాదు. అసలు జగత్ పునాది వేయబడక మనకు ఎవరిని ముందుగా ఎరిగి నిర్ణయించి నీతిమంతుగా తీర్చాడు. అటువంటి వారికి దేవుడు ధైర్యం ఇచ్చి బలం ఇచ్చి వారు పరలోక రాజ్యంలోనికి రాణిస్తాడు. హల్లెలూయా. అందుకొరకు ఆయన పుట్టాడు. ఆయన పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న మనము రెండవ రాకడ కొరకు ఎదురు చూద్దాం. హల్లెలూయా. రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలంటే, మనము యేసయ్య వచ్చి పెళ్లి చేసుకోవాలంటే మనం ఎలా మారాలి చెప్పండి? రక్షకులుగా, అగ్నిలో నుంచి లాగే రక్షకులుగా, పాపిని తప్పుడు మార్గము నుంచి విడిపించి చర్చికి నడిపించే రక్షకులుగా, అలాగనే మనం రక్షకులకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ధరించుకునే రక్షకులుగా. హల్లెలూయా. రక్షకుడిలో ఏమి లేదు చెప్పండి? పాపము లేదు. ఇక్కడికి వచ్చినటువంటి వారిలో పాపం అనేది ఉండకూడదు. హల్లెలూయా. ఏ పాపము కొరకు దేవుడు బలైపోయాడో అదే పాపములో నువ్వు ఉంటే నువ్వు రెండవ రాకడలో ఎత్తబడలేవు. ఈ రోజైనా సరే అందరూ పాపం మానండి, పాపాలు విడిచిపెట్టండి, పాపాన్ని అసహించుకోండి, పాపాన్ని ద్వేషించండి. వాళ్ళు రక్షకులుగా మారుతారు. హల్లెలూయా. అగ్నిలో నుంచి లాగినప్పుడు, తప్పుడు మార్గం నుంచి బయటికి రప్పించినప్పుడు, సంఘులకు రప్పించినప్పుడు, మూడవదిగా పాపాన్ని ద్వేషించి పాపముతో రక్తం కారినంతగా పోరాడి పాపాన్ని అసహించుకున్నప్పుడు అప్పుడు వాడి పేరేం పేరు తెలుసా? రక్షకులు అని పేరు పెడతారు. అటువంటి రక్షకులు తీసుకురావడానికి రెండవ రాకడలో దేవుడు రాబోతున్నాడు. అట్టికృప తుని ప్రాంతంలో ఉన్న వారికి, రాజా కాలనీ ఉన్నటువంటి వారికి కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి నాగలక్ష్మి గారి కుటుంబానికి అటువంటి కృప దయచేయను గాక. అవి రెండు ప్రార్థన చేసుకున్నారండి. తల వంచి కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు అంటే మాలమాదిరి దేవుడు కాదు, అమెరికా దేవుడు కాదు, విదేశీ దేవుడు కాదు. ఆయన ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే పాపముల ద్వారా మరణిస్తున్నారో, ఎవరైతే నరకానికి వెళ్ళిపోతున్నారో వారిని రక్షించడానికి వచ్చిన దేవుడు తప్ప మతాలు మార్చి, కులాలు మార్చి, కుటుంబాలు మార్చేవాడు కదా ఆయన. అందరినీ మతంలో కల్పించుకోవడానికి ఇలాంటి కూటాలు పెడుతున్నారని ఎప్పుడు అనుకోవద్దు సహోదరి సహోదరుడా. జగత్ పునాది వేయబడక మునిపే ఇరుకు మార్గమును ఎవరైతే ప్రవేశించడానికి పోరాడుతూ ఉంటాడో వారిని దేవుడు ఎరిగినవాడు, నిర్ణయించినవాడు, పిలిచినవాడు, నీతిమంతులుగా తీర్చిన వారు తప్ప మిగతా వారు ఎవరు వచ్చినా రానివాడు దేవుడు. క్రైస్తవం అంటే మతం మార్చేది కాదు. క్రైస్తవం అంటే ఏదో రొట్టెలు పెంచి ఆహారం ఇచ్చి మోసం చేసేది కాదు. ఆఖరికి సంఘానికి వచ్చిన వాళ్ళకి దిక్కు లేదు. పెద్ద పెద్ద స్వస్థపరిచిన వారు, దయ్యాలు వెంటగొట్టిన వారు, అద్భుతాలు చేసిన వారు, వారిని కూడా దేవుడు వారు రక్షకులుగా ఉండకపోతే, వారి ఆత్మలు రక్షించకపోతే, పరిశుద్ధులు కాలేకపోతే, రక్షకులుగా మారకపోతే వారికి కూడా తలుపు మూసేస్తాడు. మీరెవరో నాకు తెలియదు అనేస్తాడు. రెండు చేతుల పైకైతే దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నీ పుట్టినరోజు జరుపుకుంటున్న రక్షకుడా, నన్ను రక్షకులుగా మార్చండి. నరకము నుంచి, అగ్నిగుండములో నుంచి కొంతమందిని నేను ప్రార్థన చేసి ఉపవాసం ఉండి సువార్త ప్రకటించి, నాయన అగ్ని నాకు తగిలినా, ఆ శ్రమలు నాకు తగిలినా వారిని రక్షించేటటువంటి రక్షకుడిగా మార్చేయ.
సంఘానికి వచ్చిన వారు కూడా మరలా పాపములో పడిపోతే, మరలా బలహీనమైపోతే వారు తప్పుడు మార్గం నుంచి వారికి ప్రేమతో చెప్పి ఉత్సగించి లాలించి దేవాన్ని సన్నిధానకు నడిపించే రక్షకుడుగా మార్చుతాడు. ప్రభువా, పాపముతో నీవు పోరాడి మరణాన్ని జయించి తిరిగి లేచావు. రక్తము కారునంతగా నేను పాపముతో పోరాడాలి. పాపాన్ని ద్వేషించే రక్షకులుగా, పాపాన్ని అసహించుకునే రక్షకులుగా, పాపమును ఎప్పుడు కూడా కాంప్రమైజింగ్ అవనే రక్షకులుగా దేవుని చేయి ప్రభు అని ఒక ప్రార్థన చేయండి మీరందరూ కూడా. లేకపోతే దేవుడు మీరు ఎవరో నేను ఎరగననేస్తాడు. నువ్వు ఎంత పరిచయం చేసావని కాదు, ఇక్కడ నువ్వెంత సేవ చేసావని కాదు, నీలో రక్షకుడు యొక్క గుణాలు లేకపోతే నీవు కూడా రాలేవు పరలోకానికి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున వారికి ఇవ్వవలసిన బహుమానం నా దగ్గర ఉందన్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల దేవా, నీ సర్వోన్నతమైన నామానికి ప్రత్యేకమైన వందనాలు దేవా. నువ్వు మాట్లాడి తండ్రి దేవా, నీ విలువైన మాటల కొరకు వందనాలు తండ్రి. ఎవరైతే దేవా ఈ సౌండ్ ద్వారా నీ మాటలు ఆలకించారో తండ్రి దేవా, జగత్ పునాది మునుపే నీ నిర్ణయంలో ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి, అంతమంది మనోనేత్రాలు యేసు క్రీస్తు నామములో తెరవబడునుగా ప్రార్థన చేస్తున్నాము నాయన తండ్రి. అలాగే నాయన, ఎవరైతే రక్షకులుగా మారాలని తండ్రిని ఉద్దేశించావో తండ్రి, ఎవరినైతే పాపంలోంచి అగ్నిగుండంలోంచి లాగాలని నిర్ణయించావో తండ్రి దేవా, వారందరినీ కూడా దేవానైనా తండ్రి నీ రక్షకులుగా యేసు క్రీస్తు నామములో మార్చబడునుగా ప్రార్థన చేస్తూ మీరే అంతవరకు సహించే దేవా పరిశుద్ధాత్మ ప్రభావం అందరి మీద కుమ్మరించి నడిపించి మీరే మహిమ పొందుకోమని తదుపరి కార్యక్రమం అంతా మీ ఆత్మతో నడిపించడానికి సహాయం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూడా నమ్మునండి. కేక్ కటింగ్ ఉంది కాబట్టి కేక్ కటింగ్ అయిపోయినండి ప్రార్థన. ముందుగా ఆత్మీయ పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఇద్దరు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో క్రిస్మస్ కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి లీలా, మౌనిక ఇద్దరు